2024లో ఎలక్షన్ ఏపీలో జరిగింది. ఎలక్షన్ కేవలం జగన్మోహన్ రెడ్డి కావాలా వద్దా అంతే. ఇది ఫ్యాక్ట్. ఇది చంద్రబాబు నాయుడు గొప్పతనమో పవన్ కళ్యాణ్ గొప్పతనమో మీ కూటమి గొప్పతనం కాదు. పులివెందుల రవితేజకి ఇది బహుశా లాస్ట్ ఇంటర్వ్యూ అవ్వబోతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా అయిపోయింది, టీడీపీ పని అయిపోతుంది. పులివెందుల రవితేజ కాస్త రాజకీయానికి ఫుల్ స్టాప్ పెట్టేసి ఫస్ట్ కామెడీ చేయకున్నాను. నీ గుండె మీద చేసుకొని, గుండె మీద కాదు, నువ్వు యాడ చెప్పమంటే ఆడ చేసుకొని చెప్తాను. మీరు పులివెందుల గెలబోతున్నా. పులివెందుల మీరు ఒకవేళ ఓడిపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావు. జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా? 2019లో జగన్మోహన్ రెడ్డికి 90,000 పైన మెజారిటీ వచ్చినాయి. ఈసారి కడప జిల్లాలో, ఉమ్మడి కడప జిల్లాలో 10 సీట్లు ఉంటే టీడీపీ ఎన్ని సీట్లు గెలవబోతుంది? 4 సీట్లు గెలుస్తున్నాం. గెలవకపోతే టీడీపీ పరిస్థితి ఏంటి? మళ్ళీ మేము 5 ఏళ్ళు పోరాటం చేస్తాం. అదే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే 1 సంవత్సరం కూడా రాజకీయం చేయలేడు. ఇది గుర్తుపెట్టుకోండి. 5 సంవత్సరాలే మీరు ఏం వీకలేకపోయారు జగన్మోహన్ రెడ్డిని. లాస్ట్ టైం అవినాష్ రెడ్డి లోపలికి వెళ్ళిపోతున్నా అని ఒక బయట ఇంటర్వ్యూ ఇచ్చినాం, మనం గుర్తుందా మీకు? బాబు గారు ముఖ్యమంత్రి అవుతారు అంటారు. మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటిది? ముఖ్యమంత్రి ఫిగర్ కదా పవన్ కళ్యాణ్. ఇవన్నీ మాట్లాడొద్దు నువ్వు, దయచేసి నా ముందు మాట్లాడొద్దు. ఎందుకంటే నాకు నిజంగా కోపం వస్తుంది. ఈసారి మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విడుదల రజనీ గారు పార్టీ మారుతారు. ఒకవేళ అధికారంకి వస్తే మళ్ళీ ఆ పేరు వినిపిస్తుంది. కాబట్టి స్ట్రైట్ క్వశ్చన్, వస్తే మీరు తీసుకుంటారా? వచ్చిన ప్రతి నా కొడుకు తిట్టడమే. నేను అయ్యన పాత్ర తిట్టింది మాటలు కావేమో. నాదానే కాదు తెలియదంటే ఒకసారి టెస్ట్ చేయాలి కదమ్మా. ఏం చేస్తారు, నన్ను రేప్ చేస్తారా అంటారు. నా దగ్గర టెస్ట్ చేసుకుంటావా, మా లోకేష్ బాబు టెస్ట్ చేసుకుంటావా? మా దగ్గర కడ్రాయర్లు ఉన్నాయక్క పాతయ్య, అన్ని కడ్రాయర్లు. నీకు ఎన్నెన్ని గోదాల సంచుల్లో కావాలంటే మొత్తం గోదాల సంచుల్లో కడ్రాయర్లు పంపిస్తుంటాం, తీసుకుంటావక్క? బజార్దారు నువ్వు, రోడ్ల మీద తిరిగి బతికిందే నువ్వు. నీ బ్రతికేటో చూపిస్తాను, నీ బ్లూ ఫిల్మ్లన్నీ కూడా ఊరు వేసి నేను చూపిస్తాను. అవి ఉన్నాయి. ఇది స్టార్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి. అతను తిడితే బాగుండు. ముసి నవ్వులు నవ్వుతూ అంటాడు కదా పక్కన కూర్చొని తిడతా అంటే. ఆంధ్ర రాష్ట్రం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది. నాయకుడు ఎవరు? ఎన్టీఆర్ గారు. జగన్మోహన్ రెడ్డి ఒక్కడిగా కొట్లాడుకోండు. ఇంతమంది మీరు బీజేపీ, పవన్ కళ్యాణ్, సిపిఎం, సిపిఐ నలుగురు కలిసి ఒక జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఎదుర్కోవట్లేదు? అవును, మేము ఎంతమందితో కలిసి పోటీ చేస్తే మీకేమి నొప్పి? సింహం ఎప్పుడు సింగిల్గా వస్తుంది, పందులే గుంపులు వస్తాయని అంటు. గ్రామసింహం అని ఉంటుంది తెలుసా ఏందో నీకు? అది జగన్మోహన్ రెడ్డి. వైసీపీ వాళ్ళు అల్లరి చేసినారు, దాడులు వాళ్ళు చేసినారు. మాచర్లో చూసుకోను, గురిజాల చూసుకో, చంద్రగిరి చూసుకో. లోపలికి పోయి ఈవీఎంలు పగలగొట్టడం కావచ్చు. ప్రజాస్వామ్యంలో ఈవీఎంలు పగలగొట్టేవాడు, దాడులు చేసేవాడు కాదు మొగోడు. అవతల పార్టీ, ఆపోజిట్ పార్టీకి ఏజెంట్ లేకపోయినా కూడా ఇది ప్రజాస్వామ్యము, ధైర్యంగా మీ ఓటు వచ్చి మీరు వేసుకోండి అని చెప్పిన వాడే అసలైన మొగోడు. సో హాయ్ రవితేజ. ఆయన సో ఐ థింక్ దిస్ ఈజ్ అవర్ 4th ఇంటర్వ్యూ అనుకుంటా, రైట్? సో ప్రతి ఇంటర్వ్యూ ప్రతి కాన్సెప్ట్ తోటి మనం వెళ్తున్నాము, అది ప్రజలకి రీచ్ అవుతుంది. ఐఎమ్ సో హ్యాపీ. సో నేను కూడా చాలా హ్యాపీ అన్న. సో ఇప్పుడు చేసే ఇంటర్వ్యూ అయితే బహుశా పులివెందుల రవితేజకి ఇది బహుశా లాస్ట్ ఇంటర్వ్యూ అవ్వబోతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే చేయవా మళ్ళా నన్ను? ఇంకా అయిపోయింది, టీడీపీ పని అయిపోతుంది. ఇక పులివెందుల రవితేజ కాస్త రాజకీయానికి ఫుల్ స్టాప్ పెట్టేసి, ఎందుకంటే నువ్వు చేసేది ఆ పొద్దు చెప్పిన చూసినావా, పులివెందుల రాజకీయం చేయడం అంటే తాలిబాన్లతో యుద్ధం చేసినట్టు ఉంటుంది అన్నావు కదా. సో ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ రాబోతుంది కాబట్టి ఇంకా తల ఇక్కడ ఎత్తలేక ఇక చదువుకొని మళ్ళా హైదరాబాద్కి రావాల్సిన పరిస్థితి వస్తుందేమో. ఫస్ట్ కామెడీ చేయకున్నాను. ఫస్ట్ సీరియస్ గా, ఇప్పుడు మనం ఇంటర్వ్యూ సీరియస్ గా చేసుకోవడానికి వచ్చినావు, నువ్వు ఇట్లా కామెడీలు చేస్తే ఇది కామెడీగా తీసుకుంటున్నావు నువ్వు. 100% కామెడీనే అది. ఎందుకు కామెడీ అనిపిస్తుంది నీకు? మేము ఈసారి 120+ సీట్స్ తో గెలవబోతున్నాం. 120 సీట్లతో గెలుస్తారు మినిమం. అది మినిమం. నీ గుండె మీద చేసుకొని, గుండె మీద కాదు, నువ్వు యాడ చెప్పమంటే ఆడ చేసుకొని చెప్తాను. ఓకే, గుండె మీద చేసుకొని చెప్తున్నా. సరే
మీరు పులివెందులో గెలబోతుర్రా? పులివెందుల్లో మేము గెలవబోతున్నాము. నాలుగో తేదీ మళ్ళీ నీకు ఫోన్ చేసి నేను చెప్తా. ఫోన్ కూడా అవసరం లేదు, నువ్వే తెలుసుకుంటావు. పులివెందులో మీరు ఒకవేళ ఓడిపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావు. రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిన అవసరం ఏముందన్న? జగన్మోహన్ రెడ్డి గారి మీద బీటెక్ రవి గారు అంటే మీ అన్నగారు గెలుస్తారని మేము గట్టిగా నమ్ముతురు తప్ప గెలుస్తున్నాం అని తెలుస్తుంది కదా నీకు. అది ఒకవేళ బీటెక్ రవి గారు ఓడిపోతే, సరే బీటెక్ రవి గారు ఓడిపోవడం పక్కన పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా లేదా? జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు నేను ఎట్లా చెప్తాను? మేము గెలుస్తామని మేము గట్టిగా నమ్ముతున్నాము. 4వ తేదీ తెలుస్తుంది. ఒకవేళ గెలకపోతే సరే 120 సీట్లు ఇడిచిపెట్టాయి రవి. ఒకటి చెప్తా, రవితేజ 120 సీట్లు అన్నారు కదా, సరే 120-150 సీట్లు ఇడిచిపెట్టేసాయి. దాంట్లో నీ పుట్టిన గడ్డ, నీ పులివెందులలో నువ్వు ఓటేసిన ఏరియాలో మీరు టీడీపీ జెండా ఎగరేయగలుగుతారా? ఎగరవేస్తామని గట్టిగా నమ్ముతున్నాము కూడా ఇప్పుడు కూడా. ఎందుకు నేను చెప్తున్నా అంటే లాస్ట్ టైం 2019లో జగన్మోహన్ రెడ్డికి 90,000 పైన మెజారిటీ వచ్చినాయి. ఈసారి మావి పులివెందుల్లో 301 బూతులు. సింపుల్ మ్యాథ్ చెప్తా నీకు. ఎందుకు నేను నమ్మకంగా కాన్ఫిడెంట్ గా చెప్తున్నా అంటే ఒక సింపుల్ లాజికల్ గా సింపుల్ మ్యాథ్ చెప్తా నీకు. 90,000 మెజారిటీ ఎందుకు వచ్చింది అతనికి అంటే ఆల్మోస్ట్ 40 నుంచి 50 బూతుల వాళ్ళు లాస్ట్ టైం సరెండర్ చేసుకున్నారు. అంటే ఒక్కొక్క బూత్కి ఒక 500 చొప్పున వేసుకుంటే 15 నుంచి 20,000 ఓటు వాళ్ళు అవుట్ రైట్ గా వేసుకున్నారు లాస్ట్ టైం 2019లో. ఇప్పుడు 301 బూతులలో ప్రతి బూత్ కూడా మేము ఏజెంట్ కూర్చోబెట్టడమే కాకుండా పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏజెంట్ లోపల ఉండి ఒక్క బూత్లో కూడా రిగ్గింగ్ జరగకుండా మేము ఈసారి ఎలక్షన్ జరిపించాం. గత 40 సంవత్సరాల నుంచి ఇది ఫస్ట్ టైం ఇలా పులివెందులో ఎలక్షన్ జరగడం. ఎందుకు? ఇది మా విజయం కాదంటావా అన్న? నువ్వు చెప్పు, ఇది మా విజయం కాదంటావా? ఎవరన్నా ఇది కాదనగలరా? లాస్ట్ టైం ఎందుకు చేయించుకోలేకపోయినారు? లాస్ట్ టైం నాయకత్వం మాది కాదు, ఇప్పుడు నాయకత్వం మారింది. అందుకే కదా నాయకత్వం మారింది. మేము ఇంత నమ్మకంగా ఉన్నాము, ఇంత నమ్మకంగా గెలుస్తామని మేము చెప్తున్నాము. లాస్ట్ టైం సతీష్ రెడ్డి గారు ఉండడం కాబట్టి మీ చేతి ఎత్తేసి, ఈసారి మీ అన్న ఉండడం కాబట్టి దగ్గరుండి ఎవరికైనా నాయకుడు బలంగా ఉండి ధైర్యం ఇస్తే ఎట్లాంటి కార్యకర్త అయినా ముందుండి పనిచేస్తాడు. నాయకుడే సరిగ్గా భరోసా ఇవ్వలేకపోతే ఎవరు కార్యకర్తలు కూడా సరిగ్గా పనిచేయలేరు. సేమ్ ఇప్పుడు 2019 వరకు సేమ్ అదే కార్యకర్తలు కదా టీడీపీకి, ఇప్పుడు కూడా అదే కార్యకర్తలు ఉన్నారు కదా. అప్పుడు పనిచేయని వాళ్ళు ఇప్పుడు అంత కసిగా ఎందుకు పనిచేయగలిగినారంటావు? నాయకత్వం మారింది. కార్యకర్తలు ఎప్పుడు భయపడలే పులివెందులో. నేను ఎప్పుడు చెప్తాను, కార్యకర్తలు పులివెందులో టీడీపీ పార్టీ కార్యకర్తలకు ఎప్పటికీ భయం లేదు, వాళ్ళు ఎప్పుడు భయపడరు కూడా. కానీ నాయకత్వం సరిగా లేదు ఇంతవరకు. ఇప్పుడు నాయకత్వం మారింది. నాయకత్వాన్ని బలపరిచే క్యాండిడేట్ వచ్చినాడు కాబట్టి, మాకు ఏం జరిగినా ముందర మా నాయకుడు ఉన్నాడనే ధైర్యం ఇచ్చినాడు కాబట్టి కసిగా పనిచేసినాము. 301 బూతులలో నువ్వు కావాలంటే పోయి ఎంక్వైరీ చేసుకో, ఒక్క బూత్ లో కూడా రిగ్గింగ్ జరగలేదు, ఒక్క దొంగ ఓటు కూడా పడలేదు. 40 సంవత్సరాల నుంచి పులివెందుల ప్రజలకు ఈసారి మేము స్వచ్ఛందంగా ఓటు వేసుకునే హక్కు మేము కల్పించినాం. ఇది మా విజయం. జగన్మోహన్ రెడ్డి గారు కల్పించినారా? జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారా? 19 ఎందుకు కలిపిలే మరి? అప్పుడు ఆయన అధికారంలో లేడు కదా. అధికారము ఇవన్నీ మ్యాటర్ కాదు పులివెందుల్లో. అధికారం లేకపోవడం మ్యాటర్ కాదు పులివెందుల్లో. అధికారంతో సంబంధం లేదు. అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ రాజకీయం ఉంటుంది. సరే, ఓవరాల్ గా మీరు పులివెందులో మీరు గెలవబోతున్నారు అంటారు. అవును, ఆల్రెడీ మేము గెలిచినాం నా పులివెందుల్లో. మేము ఎప్పుడైతే 301 బూతులలో మేము ఏజెంట్లు కూర్చోబెట్టుకొని రిగ్గింగ్ జరగకుండా మేము ఎలక్షన్ చేయగలిగినామో, పులివెందుల ప్రజలకు స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేసుకునే మన హక్కు మనము కల్పించగలిగినామో ఆ రోజు మేము గెలిచినాం. సరే, కడప జిల్లాలో ఉమ్మడి కడప జిల్లాలో 10 సీట్లు ఉంటే టీడీపీ ఎన్ని సీట్లు గెలవబోతుంది? 4 సీట్లు గెలుస్తున్నాం. ఉమ్మడి కడప జిల్లాలో కాదు నేను చెప్పేది, మా పార్లమెంట్ లో, కడప పార్లమెంట్ లో మేము 4 సీట్లు. ఉమ్మడి కడప జిల్లాలో అంటే? ఉమ్మడి కడప జిల్లాలో నేను అంత చెప్పలేను, 5-6 సీట్లు అయితే గెలుస్తాం. ముందు చెప్పిన ఇంత ముందు కూడా నీకు 6 సీట్లు గెలుస్తామని చెప్పి. నువ్వు ఎప్పుడు కానీ ఓపెన్ గా మాట్లాడతావు, వాస్తవం చెప్తావు కాబట్టి రవి. ఈ ఎలక్షన్స్ కి ముందు ఇది నా లాస్ట్ ఇంటర్వ్యూ, ఈ ఎలక్షన్స్ ముందు ఇది నా లాస్ట్ ఇంటర్వ్యూ. అంటే ఐ మీన్ అబౌట్ ద ఎలక్షన్ ఎయిర్ గురించి, ఎలక్షన్ మీద నేను రవితేజ రెడ్డిని ఇంటర్వ్యూ చేస్తున్నాను. కడప జిల్లాలో ఎన్ని సీట్లు గెలబోతున్నారు అంటే 4 అన్నారు కదా. కడప పార్లమెంట్ ఏవేవి చెప్పండి. కడప పార్లమెంట్ కు పులివెందుల
పులివెందులు వేసేసుకున్నాను. వేసేసుకో. మేము ఇది comedy, ఇది అసలైన comedy. కాదు నేను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నా అంటే నేను చెప్పినట్టు మే జగన్మోహన్ రెడ్డి గారు 13వ తేదీనే మేము విజయం సాధించినాంనా. ఎప్పుడైతే మేము కాదు పులివెందుల రవితేజ, 300 ప్రజలకు మేము ఓటు వేసుకునే హక్కును మేము కల్పించగలిగినామో ఆ రోజే మేము విజయం సాధించినాం. ఇంకా రేపు పొద్దున ఎలక్షన్ రిజల్ట్ అనేది ప్రజలు నిర్ణయించారు. ఓకే, పులివెందుల ఇంకా తర్వాత కమలాపురము, మైదుకూరు, ప్రొద్దుటూరు. మైదుకూరు, ప్రొద్దుటూరు, కడప పోతుంది. కడప ఇవన్నీ ఇంకా నేను చెప్పలేను, అటు ఇటు ఉండొచ్చు. కానీ ఈ 4 అయితే కన్ఫామ్ గా మేము గెలుస్తున్నాం. జమ్మలమూడి కూడా అవకాశం ఉంటుంది. అవకాశం. ఓకే, ఫ్యాక్ట్స్ ఇవి 4 గెలిచే సీట్లు. బద్వేలు నాకు అంత ఐడియా లేదు, కానీ ఏమో గెలిస్తే సంతోషమే కదా. బీజేపీకి ఇచ్చినారు అక్కడ. సరే, 4. రాయచోటి ఉమ్మడి కడప జిల్లాలోకి వస్తుంది. రాయచోటి కూడా అవకాశం ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. కానీ గెలిచే దాంట్లో మాత్రం ఈ కడప పార్లమెంట్లో అయితే ఈ 4 సీట్లు కన్ఫామ్ గా మేము గెలుస్తున్నామని మేము అనుకుంటున్నాం. ఓకే, కమలాపురం, ఇది కడప, పొద్దుటూరు, ఇంకా పులివెందుల. ఓకే, ఫైన్. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత 2 రోజులు బయటకు వచ్చేసి ఒక మీటింగ్లో దాదాపు 150 సీట్లు పైగా మేము గెలుస్తున్నామని చాలా కాన్ఫిడెన్స్గా డైరెక్ట్ పీకేకి వార్నింగ్ ఇచ్చే విధంగా, ఎవరైతే నెగిటివ్గా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు అని చెప్పిన పీకే లాంటి వ్యక్తులకు కానీ మిగతా జర్నలిస్ట్ సోదరులకు కానీ ఓపెన్గా మేము గెలుస్తున్నాం, మీరు చూడండి అని 9th రోజు మేము విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత బొత్స సత్యనారాయణ మంత్రి గారు చెప్పినారు, చాలా మంది మంత్రులు చెప్పినారు. అదే మీరు ఎలక్షన్ అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎందుకు వచ్చేసి మేము ఇన్ని సీట్లతో గెలవబోతున్నాము అని ఒక్కసారి కూడా కాన్ఫిడెన్స్ ఎందుకు నింపలేకపోతున్నారు? గెలిచే వాళ్ళం ఎందుకు చెప్పాలన్నా, గెలవడం వాళ్ళు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి వాళ్ళ కార్యకర్తలకు. ఎక్కడ వెళ్ళిపోతారో ఏజెంట్, మళ్ళా కౌంటింగ్ లోకి ఏజెంట్లు ఉంటారో ఉండరో అని వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళు ఇచ్చుకోవాలా. మేము గెలిచామని మేము నమ్మకం ఉన్నప్పుడు మేమెందుకు ఇవ్వాలి కాన్ఫిడెన్స్? ఆల్రెడీ కాన్ఫిడెన్స్ ఉంది కార్యకర్తల్లో. ప్రతి ఒక్క కార్యకర్తలో టోటల్ గా ఏపీకి కాన్ఫిడెన్స్ ఉంది, ఈసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తానని చెప్పి. ఇంకా మళ్ళీ మేము సపరేట్ గా చెప్పాలి. ఎందుకంటే అట్లీస్ట్ కెమెరా ముందు కానీ ఏదో ఉన్నా కానీ ఒక మాట ఎందుకు చెప్పలేకపోయినారు? ఎందుకు చెప్పలేదు? చెప్పినాడు కదా ఆల్రెడీ. చంద్రబాబు సార్ మాట్లాడినాడు, లొకేషన్ అంటే మాట్లాడుకుంటూ వెళ్ళిపోయినాడు, అది వేరే విషయం. కానీ ఏదేమైనా కాన్ఫిడెన్స్ మన దగ్గర ఉన్నప్పుడు, మనం గెలుస్తున్నాం అనే కాన్ఫిడెన్స్ మన దగ్గర ఉన్నప్పుడు బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. సో మీరు గెలుస్తున్నారు కదా, ఎన్ని 120 సీట్లు ఉన్నారు? 120 మినిమం 120 సీట్లు. సరే, ఒకవేళ మీరు అన్నట్టే గెలిచిరు, గెలవకపోతే టీడీపీ పరిస్థితి ఏంటిది? ఇప్పుడు మనము ప్లస్ మాట్లాడినాం కాబట్టి ఒకవేళ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు 2వ ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రి చేస్తే టీడీపీ భవిష్యత్తు ఏంటిది? టీడీపీ అసలు ఆలోచన అయితే నాకు ఇంతవరకు రాలే. ఎందుకంటే 100% మేము గెలుస్తాం అనే కాన్ఫిడెన్స్ ఉంది, గెలుస్తాం కూడా. కాకపోతే నీ క్వశ్చన్ కోసం నేను ఆన్సర్ చేస్తా అంతే. కాకపోతే నేను ఇది ఏందో మేము ఓడిపోతాం అనే ఇది కాక నేనేం చెప్పట్లే. అడిగినా కాబట్టి నీ క్వశ్చన్ కోసం నేను ఆన్సర్ చేస్తా. ఒకవేళ టీడీపీ అధికారంలోకి రాకపోతే మళ్ళీ మేము 5 ఏళ్ళు పోరాటం చేస్తాం. అదే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే 1 సంవత్సరం కూడా రాజకీయం చేయలేడు, ఇది గుర్తు పెట్టుకోను. ఎందుకు 1 సంవత్సరం కూడా రాజకీయం చేయడంటే? అంతే, ఎన్ని కేసులు ఉన్నాయి నా అతని మీద. రీసెంట్ గా ఏం కేసు ఆడైంది తెలుసు కదా, వాళ్ళ చిన్న కేసు కూడా ఆడైంది, అది కూడా ఆయన మీద పోతుంది. ఇప్పుడు 5 సంవత్సరాలే మీరు ఏం వీకలేకపోయారు జగన్మోహన్ రెడ్డిని. ముందు ఇదే రవితేజ అని లాస్ట్ ఇయర్ నేను ఒక ఇంటర్వ్యూ చేస్తే ఇక ఇదే అరెస్ట్, ఇదే ఆవు, ఇదే పులి అన్నట్టు స్టోరీలు చెప్పి లాస్ట్ అవినాష్ రెడ్డి లోపలికి వెళ్ళిపోతున్నా అని ఒక బయట ఇంటర్వ్యూ ఇచ్చినాం. మనం గుర్తుందా మీకు? అదే అన్న చెప్పేది. అవినాష్ రెడ్డి లోపలికి వెళ్ళిపోతాడు, అవినాష్ రెడ్డి లోపలికి వెళ్ళిపోతలేడు. ఒక మనిషి మీద ఇటు షర్మిలమ్మ గాని మీ సునీతమ్మ గాని సోకాల్డ్ మీ టీడీపీ లీడర్లు గాని ఇంతమంది చేస్తేనే ఏం చేయలేకపోతున్నారు. 5 సంవత్సరాల నుంచి ఏం చేయలేకపోతారు. మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తారు అంటే? ప్రభుత్వం అతను ఉంది కాబట్టి ఏం చేయలేకపోయినామని నువ్వు అనుకుంటున్నచ్చు, అది కూడా ఏం అయిండొచ్చు కూడా. ఒకవేళ గవర్నమెంట్ మాది వచ్చిందంటే మేము చట్టబద్ధంగా పోయేవాళ్ళం. నువ్వు ఎలక్షన్ లో కూడా చూసుకుంటే ఎక్కడైనా చూడ అల్లర్లు చేసింది ఎవరు? వైసీపీ వాళ్ళు అల్లర్లు చేసినారు, దాడులు వాళ్ళు చేసినారు. మాచర్ల చూసుకో, నువ్వు గురిజాల చూసుకో, చంద్రగిరి చూసుకో, ఎంత అన్యాయంగా కార్యకర్తల మీద దాడులు కావచ్చు, లోపలికి పోయి ఈవీఎంలు పగలగొట్టడం కావచ్చు, క్యాండిడేట్స్ మీదనే డైరెక్ట్ ఎమ్మెల్యే పులివర్తి నారాయణ చూసినా కదా నువ్వు ఎంత ఘోరంగా.
అంత అంత అవసరమా? ప్రజాస్వామ్యంలో అదంత అవసరమా? ఎలక్షన్ అయిపోయిన తర్వాత అది ఎలక్షన్ అయిపోయిన తర్వాత తాడిపత్రిలో జరిగిన అల్లర్లు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఈవీఎంలు పగలగొట్టేవాడు, దాడులు చేసేవాడు కాదు మొగోడు. ప్రజాస్వామ్యంలో మన పార్టీ అవతల పార్టీ ఆపోజిట్ పార్టీకి ఏజెంట్ లేకపోయినా కూడా ఇది ప్రజాస్వామ్యము, ధైర్యంగా మీ ఓటు వచ్చి మీరు వేసుకోండి అని చెప్పిన వాడే అసలైన మొగోడు. మేము అదే చేస్తాం ఎప్పుడైనా కూడా. మేము చట్టబద్ధంగా మేము న్యాయాన్ని నమ్ముతాము, చట్టాన్ని నమ్ముతాము, చట్టానికి గౌరవం ఇస్తాము, విలువని ఇస్తాం. అదే మా నాయకుడు మాకు నేర్పించినది. మేము చట్టాన్ని నమ్మి ప్రజాస్వామ్యబద్ధంగానే ఎలక్షన్ చేసినాం. జగన్మోహన్ రెడ్డి పద్ధతి అది కాదు. ఎంతసేపు ఉన్నా మేము ఓడిపోతామనే భయం అతనిలో స్టార్ట్ అయింది. దాడులు తెగబడినాడు. రేపు పొద్దున అధికారంలోకి వస్తే ఈడుస్తాం, పొడుస్తాం, చంపుతాం అంటున్నాడు. నువ్వు అధికారంలోకి ఈ 5 ఏళ్ళు ఏం చేసినావు నువ్వు? ఏం జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా ఓడిపోతాడు? అమ్మఒడి ఇచ్చినందుకు ఓడిపోతాడా? ఆ సంక్షేమ పథకాలు ఇచ్చినందుకు ఓడిపోతుండా? లేకపోతే పిల్లలకి విద్యనిచ్చినందుకు ఓడిపోతున్నాడా? గ్రామ స్థాయి నుంచి గ్రామ సచివాలయం ఇచ్చినందుకు ఓడిపోతున్నాడా? విద్యాదానం ఇచ్చినందుకు ఓడిపోతున్నాడా? లేకపోతే హెల్త్ ఇచ్చినందుకు, హెల్త్ హాస్పిటల్స్ ఇచ్చినందుకు ఓడిపోతున్నాడు? ఏ విషయంలో ఓడిపోతున్నాడు? ఎందుకు గెలుస్తాడని నువ్వు అనుకుంటున్నావు అన్న? అంటే మళ్ళీ చెప్తున్నాను, నువ్వు అడిగిన క్వశ్చన్ కే చెప్తాను. నేనేదో జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతున్నట్టు ఈ ప్రశ్న అడగట్లేదు. మద్దతు తెలిపినా నాకేం అభ్యంతరం లేదు, కానీ నేను ఆన్సర్ నేను చెప్తాను. అడిగిన క్వశ్చన్స్ నేను ఆన్సర్ చెప్తా. ఇప్పుడు అమ్మఒడి అంటున్నావు కదా నువ్వు, అమ్మఒడి 15,000 అని చెప్పినాడు. లాస్ట్కు అది 13,000 చేసినాడు. ఎలక్షన్ ముందు భారతమ్మ ప్రచారం చేస్తూ మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తాడు జగన్ రెడ్డి అని, జగన్ అన్న అని చెప్పింది. వచ్చిన తర్వాత ఒకరికే అని చెప్పినాడు. ఆ ఒకరికి కూడా 13,000 చేసినాడు కోతలు చేసుకుంటా. లాస్ట్లో 1 సంవత్సరం ఈయన కూడా ఇయ్యలే. దానికి ఓట్లు వేయాలన్నా అతనికి? మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పినాడా లేదా? పూర్తిగా మద్యపాన్ని నిషేధం చేస్తా అని చెప్పి కల్తీ మందు అమ్ముతున్నాడు. అంటే మా ముగ్గురులో కల్తీ మందు తాగి చచ్చిపోయినా పర్వాలే, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే చాలని ఆడవాళ్ళందరూ ఓట్లేస్తారా? యువత ఎందుకు ఓట్లేస్తారన్నా? అధికారంలోకి వచ్చిన వెంటనే 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తా అని చెప్పినాడు. చేసినాడా? ఒక్కసారైనా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినాడా? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినాడా? ఎన్ని కంపెనీలు తీసుకొచ్చినాడు? ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చినాడు? ఎన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు తీసుకొచ్చినాడు? ఒక్కటి చెప్పమను. యువత అంతా ఏం చేయాలని అర్థం కాక రోడ్ల మీద తిరుగుతా గంజాయికి అలవాటు పడి, డ్రగ్స్కి అలవాటు పడి వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు. అందుకు వేస్తారా ఓట్లు జగన్మోహన్ రెడ్డికి? మా భవిష్యత్తు ఏమైనా పర్వాలే, రాష్ట్రం ఏమైనా పర్వాలే, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే చాలు లేని ఓట్లు వేస్తారా? రైతులు ఎందుకు వేస్తారు చెప్పున్నాను? అంటే రైతులు వాళ్ళ తాతల కాలం నుంచి వచ్చిన ఆస్తులు పాస్బుక్ల మీద అతని ఫోటో వేసుకొని రేపొద్దున అధికారంలోకి వస్తే, లేకపోతే తనకి డబ్బులు తక్కువ వస్తే దాన్ని తాకట్టు పెట్టుకోవడానికి అని చెప్పి తన ఫోటో వేసుకునేందుకు రైతులు కూడా ఓట్లు వేస్తారా జగన్మోహన్ రెడ్డికి? ఇంకా ఎవరు ఓట్లు వేసి అతనికి గెలిపేయాలన్నా? సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు సంక్షేమం అంటున్నావు. టు ద ఫ్యాక్ట్ నేను చెప్తా, సంక్షేమం అంటున్నావు. మన దేశమే వెల్ఫేర్ మీద ఆధారపడి ఉంది. ఇతనేదో సంక్షేమం కొత్తగా కనిపెట్టినది కాదు. మనం ఎప్పటి నుంచో మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా సంక్షేమం అనేది రాజకీయంలో ఒక భాగం. మన భారతదేశ రాజకీయంలో సంక్షేమం ఒక భాగం. ఇతనేమో కొత్తగా చేసింది ఏం లేదు. అమ్మఒడి ఒక్కటే అతను ఎక్స్క్లూడ్గా చేసిన ఒక సంక్షేమం. మిగతావన్నీ ఇంతకుముందు ఉన్నవే. ఇది విద్యా దీవెన ఇవన్నీ ఫీజు రింబర్స్మెంట్ ముందు లేవా? ఆరోగ్యం ఇదంతా ఏమంటారు, అది ఆరోగ్యశ్రీ ఇదంతా ముందు లేదా? ఏ గవర్నమెంట్ చేయలే? 10 మంచి పథకాలు తీసేసి 9 పథకాలు పెట్టినాడు. 10 కాదు, 100 పథకాలు తీసేసి 9 పెట్టినాడు. అది ఇచ్చేసి నేనే డప్పా కొట్టుకుంటాను, నేను ఇచ్చేసిన ఎవడు సొమ్ము ఇస్తున్నావు నువ్వు? ఎంత అప్పు చేసినావు నువ్వు? ఎంతమందికి అన్యాయం చేసినావు నువ్వు? ఆ కల్తీ మద్యం తాగి ఎంతమంది చచ్చిపోయినారో తెలుసా? ఒకసారి డేటా తీసుకోండి, మీరు మీడియా కదా, తెలుస్తుంది మీకు. ఏజీ హాస్పిటల్ పోండి, తెలుస్తుంది ఎంతమంది ఆంధ్ర నుంచి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఆ మద్యం, కల్తీ మద్యం తాగి. అంత రాష్ట్రాన్ని నాశనం చేస్తే మళ్ళీ అతనికి ఓట్లు వేస్తే దానికి ఎవరేం చేయలేరు. అదే నాకు తెలిసి June 4th రోజు మీరు అనుకున్నట్టు, మీరే చెప్పినట్టు, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఇదే పరిస్థితి ఉండబోతుందా? మీరు చెప్పినట్టు వీళ్ళు ఏం చేయలేరు. నేను చెప్తాను కదన్నా, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిచినా నేను ఇట్లనే మాట్లాడతా. అతని రవితేజ రాజకీయం చేస్తాడా?
ఇదే ధైర్యంతో రాజకీయం రవితేజ చేస్తాడు. రెడ్డి 100% రాజకీయం చేస్తాడు. ఇంకెక్కడ రవితేజ అయిపోతుంది. పులివెందుల రవితేజ పులి కట్ చేసి పడేస్తాడు. అన్న అందరిలాగా నేను ఉంటాను అనుకుంటున్నా, అది పొరపాటు. నేను రాజకీయంలో నుంచి ఎక్కడ పోను, ఇదే టీడీపీలోనే ఉంటా. నువ్వు అధికారం వచ్చినా కొనసాగు. టీడీపీ బతుకుంటుందా? టీడీపీ బతుకుంటుంది అనుకుంటున్నావా? నువ్వు అనుకుంటున్నావు నా టీడీపీ బతుకుతుందని? ఇదే లాస్ట్ చివరి ఎలక్షన్స్ బాబు గారికి ఒకవేళ గెలిస్తే మాత్రం బాబు గారు మళ్ళీ 10 సంవత్సరాలు పరిపాలించే శక్తి గాని, ధైర్యం గాని, ఆ కాన్ఫిడెన్స్ ఉంటది. ఈసారి గారు ఓడిపోతే, ఈసారి గాని మీ కర్మ గాలి, ఈసారి టీడీపీ ఓడిపోతే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఇక బాబు గారికి నెక్స్ట్ అవకాశం ఇయ్యాడు అనేది బయట సౌండ్. ఇదేం రాచరికం అన్న? రాచరికం కాదు ఇది. నేను చెప్తా 2019లో టీడీపీకి ఎన్ని సీట్లు వచ్చినాయి? 2010లో 23 సీట్లు వచ్చినాయి కదా. ఇప్పుడు ఇంత కాన్ఫిడెన్స్ గా నేను ఈ రోజు కూర్చొని మాకు 120+ సీట్స్ వస్తాయని చెప్తున్నా నేను. అది మా ధైర్యం, అది మా నమ్మకం, అది మా నిజాయితీ. మీ 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 భవిష్యత్తుకి బాబు గ్యారంటీ అన్నారు. 23 సీట్లు కూర్చోబెట్టినారు. ఇప్పుడు ఏం భవిష్యత్తుకి ఏం గ్యారంటీ ఇస్తారు? భవిష్యత్తు గ్యారంటీ అనేది ఇప్పుడు కాదు, ఇప్పుడు అన్నాడు. ముందా 2019 ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత రాష్ట్రం నాశనం అయితే అంటే బాబు భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అన్నారా? ఏది భవిష్యత్ గ్యారంటీ అని ఇప్పుడు స్కీమ్ ఇప్పుడే, అది 2024 స్కీమే అది. అప్పుడు రావాలి జగన్, కావాలి జగన్, అది రావాలి జగన్, కావాలి జగన్. జగన్ వచ్చినాడు, రాష్ట్రాన్ని నాశనం చేసినాడు, అయిపోయింది కదా. ఇంకేముంది, మళ్ళీ ఆడికి వస్తాడు. ఇంకా ఇప్పుడు మళ్ళీ బాబు గారు ముఖ్యమంత్రి అవుతారు అంటారు. మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటిదండి? బీజేపీ పరిస్థితి పొత్తులో ఉన్నాడా గవర్నమెంట్? అది అందరు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాము, మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటంటావు నువ్వు? నాకు కామెడీగా నాకు అర్థం కాదు. కామెడీ అంటే మంత్రిగా కూర్చోబెడతారా లేకపోతే కాదు? వాళ్ళు ముఖ్యమంత్రి ఫిగర్ కదా పవన్ కళ్యాణ్ అని. ముఖ్యమంత్రి ఫిగర్ అని ఎట్లా నువ్వు అంటే వాడుకోడు వదిలేయడంలో బాబు లేదు. రవితేజ బాబు వాడుకోడు వదిలేయడంలో బాబు తర్వాత ఎవరైనా అంటారు. దేనికి వాడుకోని వదిలేస్తారు? అంతే కదా. మన కాంగ్రెస్ తో పొత్తుండి వదిలేసారు. ఇదే పవన్ కళ్యాణ్ బాబు కాంగ్రెస్ లో ఎక్కడ పొత్తుండింది? కాంగ్రెస్ తో మన ఎలక్షన్స్ లో ఎక్కడ కాంగ్రెస్ కి మద్దతు తెలపలేదా? 2019 ఎలక్షన్స్ ఎక్కడ సౌత్ ఇండియా లెవెల్లో? సౌత్ ఇండియాలో తెలంగాణలో చెప్పింది. తెలంగాణలో చెప్పినారు, సౌత్ ఇండియా లెవెల్లో ఇచ్చినారు, ప్రచారం చేసినాడు. ఇదే పవన్ కళ్యాణ్ 2014 వాడుకున్న తర్వాత ఇదే వాడుకుని వదిలేసారు అని చెప్పేసి ఇదే పవన్ కళ్యాణ్ అన్నాడు. పవన్ కళ్యాణ్ అతను విభేదించి బయటికి పోయి అతను సొంత రాజకీయం చేసుకున్నాడు అంతే. ఇదే సిపిఐ పార్టీని దూరం చేసుకుని మళ్ళీ అదే దగ్గర తీసుకోవడం. ఇదే మోడీని, సాక్షాత్తు మోడీని తిట్టినాడు. మోడీ వేస్తే మోడీ మీద రాళ్ళు వేసే సందర్భాలు, ఒక టెర్రరిస్ట్ అమిత్ షా గారు వస్తే ఆ విధంగా మాట్లాడారు. మళ్ళీ పోయి మోడీ కాలు పట్టుకోవడం అంటే చంద్రబాబు నాయుడుకి ఇది వెనతో పట్టుకోవడం. ఎన్ని మాట్లాడొద్దు దయచేసి, నా ముందు మాట్లాడొద్దు. మీ ముందే మాట్లాడతా నేను, ఎందుకంటే నాకు నిజం కోపం వస్తుంది. ఎందుకు కోపం? కాళ్ళు పట్టుకోవాల్సిన కర్మ మాకు లేదు. మీకు భజన చేస్తే మాత్రం మజా వస్తుంది. కోపం వచ్చే భజన చేస్తే కోపం రాదు. భజన చేయాల్సిన అవసరం లేదు. వాస్తవాలు మాట్లాడితే నీకే ఎవరికైనా కోపం వస్తుంది. రవితేజ వాస్తవాలు మాట్లాడితే మా కోపం రాదు. ఎందుకు రాదు? వాస్తవాలు మాట్లాడితే రాదు. నిజానికి అమిత్ షా గారిని వస్తే టెర్రరిస్ట్ అది ఇది అని మాట్లాడలేదా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు పొత్తు కోసం ఎవరు పోయినారు? బీజేపీ పోయిందా, బాబు గారు పోయినారా? అది ప్రజలు డిసైడ్ చేస్తారు. ఆ రోజు రాజకీయ పరిస్థితుల్లో అప్పుడు పొత్తు పెట్టుకున్నాము. తర్వాత వాళ్ళు నమ్మించి మోసం చేసినారనే ఉద్దేశంతో మళ్ళా మేము బయటకు వచ్చి మా రాజకీయం మేము చేసుకున్నాము. మళ్ళా ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ అనే ఎందుకు చేయదు అనిపించింది, ఇప్పుడు ఎందుకు ముద్ద అనిపించింది బీజేపీ అన్న? రాజకీయ పరిస్థితులు ఎప్పుడు ఒకటేలాగా ఉండవు అన్న. అప్పుడు స్పెషల్ స్టేటస్ ప్యాకేజ్ ఇచ్చినందుకు మీరు పక్కకు వచ్చేసినారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్పెషల్ స్టేటస్ ఏమన్నా ఇస్తారని ఒప్పుకున్నారా? స్పెషల్ స్టేటస్ గురించి బాబు గారు ఎలక్షన్స్ లో ఒక్కడే మొగడై ఎందుకు కొట్లాడు? ఒక్కడే అడుగుతా స్టేట్ పాయింట్. జగన్మోహన్ రెడ్డి ఒక్కడిగా కొట్లాడుతుండు. ఇంతమంది మీరు బీజేపీ, పవన్ కళ్యాణ్, సిపిఎం, సిపిఐ నలుగురు కలిసి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఎంతమందితో కలిసి పోటీ చేస్తే మీకేమి నొప్పి? ఒక్కరిని ఎందుకు ఎదుర్కోవాలి? అంటే మీరు బాబు గారికి ఎప్పుడు 4 అట్లే అనుకో, అదే కదా. మనిషిని పట్టుకొని మేము ఎంత మందితో కలిసి పోటీ చేస్తే మీకేమి? మీకు ప్రజలు ఓట్లు వేస్తారని నమ్మకం మీకు ఉంది కదా. దీన్ని బట్టి అర్థమవుతుంది. ఒకటి చెప్తా, నీ కోపం వస్తుంది. సింహం ఎప్పుడు సింగిల్ గా వస్తుంది, పందులే గుంపులు వస్తాయని అంటుంది.
సరే సరే అట్లే కానీ నువ్వేమని అనుకో, నేను అడుగుదు. అదే నేను చెప్పేది కూడా అదే. ఇప్పుడు సింహం సింగల్ గా వస్తుందని మీరే చెప్తున్నారు. పందుల గుంపుగా వస్తాయంటున్నాడు. పందులు గుంపుగా వస్తాయో, అందరు కలిసి ఆ పందిని ఎంటబడి కొడతారో, అది రేపు పొద్దున్న తెలుస్తుంది. సింహాన్ని పందే కదా సినిమా జగన్మోహన్ రెడ్డి సింహం, అది గ్రామ సింహం అని ఉంటుంది తెలుసా ఏందో నీకు? జగన్మోహన్ రెడ్డి సింహం ఎప్పుడు సింగిల్ అడవి సింహం కాదు, గ్రామ సింహం. మీరు అనుకుంటారు కదా, అందరు కలిసి ఓ పిచ్చి కుక్క ఊర్లో పడితే అందరూ కలిసి కట్టెలతో ఎంటబడి తరిమి కొడతారు దాన్ని. అదే జరిగింది ఇప్పుడు. ఓకే, మళ్ళీ దాదాపు 5 సంవత్సరాల తర్వాత బాబు గారి మైండ్ సెట్ ఎలా ఉండబోతుంది అంటే, ఇప్పుడు మీరు అన్నట్టు మీ వర్షన్లో పార్టీని రాష్ట్రాన్ని డ్యామేజ్ చేసిన అని చెప్పేసి అన్నారు కాబట్టి, ఈ డ్యామేజ్ అయిన దాన్ని మీరు ఏ విధంగా తీసుకెళ్తారు? అంటే డ్యామేజ్ అయిందని ఒప్పుకుంటున్నావు కదా ఫస్ట్ అని మీరు అంటున్నారా? నేను ఒప్పుకుంటున్నావు కదా డ్యామేజ్ అని మీరు అంటున్నారు కాబట్టి. డ్యామేజ్ కాలేదా? ఐ నాట్ బిలాంగ్స్ టు ఏపీ. నువ్వు బిలాంగ్ కాదు కదా, మరి ఎందుకు అంత సపోర్ట్ గా మాట్లాడుతున్నావు? సపోర్ట్ కాదు, వాస్తవాలు మాట్లాడుతున్నాను. వాస్తవాలు మాట్లాడున్నా, వాస్తవాలు మాట్లాడమని నేను చెప్తానా? ఓరికి అనవసరంగా ఎలివేషన్స్ ఇయ్యాకు. వాస్తవాలు మాట్లాడు నువ్వు. వాస్తవాలు మాట్లాడితేనే ఒకసారి ఈ రాష్ట్రానికి వచ్చి చూడు ఎంత నాశనం అయిందో రాష్ట్రం చూడు, అప్పుడు మాట్లాడు. నువ్వు నా ముందు కూర్చొని అప్పుడు మళ్ళీ అడుగు నన్ను క్వశ్చన్లు, నేను చెప్తా. నువ్వు ఓరికి ఈడ కూర్చొని నాకేం తెలియదంటున్నావు నువ్వు ఏపీ గురించి. ఈడ కూర్చొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సింహము సింగిల్ గా వస్తుందని మాట్లాడుతున్నావు. అంటే వాస్తవే కదా, సింగిల్ వస్తుంది కదా. నీకు కాదన్నా, ఊరికే మా కెమెరా ముందు మాట్లాడేది కాదు. ఆ రాష్ట్రంలో గుంపు అయితే మీరు వస్తున్నా లేరా? చెప్పు రవి, గుంపు అయితే వస్తున్నా లేరా? గుంపుగా రాలని మేము చెప్పేది ఏంది, అందరూ బాబు గారు ఒక్కడే వస్తున్నా. దానికి దీనికి ఏం సంబంధం? ఎలక్షన్ పందులే గుంపు వస్తాయి, సింగిల్ వస్తుందా జగన్మోహన్ రెడ్డి అంటారు. అక్కడ ఎక్కడ అంటున్నారు? ఆంధ్రాలో అంటున్నారు. అన్ని అదే ప్రజలు చెప్తారు కదా, 4వ తేదీ మ్యాండేట్. లెట్స్ వెయిట్ ఫర్ ద రిజల్ట్. అంతే, అది వెయిట్ చెయ్యి. ఎంతసేపు అదే పాయింట్ ఎందుకు మాట్లాడతావు? దానివల్ల ఏం ఉపయోగం వచ్చింది? ఓకే, రాష్ట్రం బాగుపడింది. ఇప్పుడు లాస్ట్ టైం మీరు 23 మందిని వైసీపీ వాళ్ళని గుంజుకున్నారు, అవే 23 సీట్లు మీకు ఇచ్చేసారు. ఈసారి మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే క్వశ్చన్ మార్క్, నేను ఇది వస్తే సేమ్ రానున్న రోజుల్లో కూడా అట్నుంచి చాలా మంది రెడీగా ఉన్నారు. అట్లా వాళ్ళని ఎంటర్టైన్ చేస్తారా మీ పార్టీ? ఇది స్ట్రైట్ క్వశ్చన్. ఎందుకంటే ఇది ఇప్పుడు ప్రజల కోసం అడిగిన ప్రశ్న ఇది. నాకు అర్థమైంది. ఇప్పుడు సర్వసాధారణ ఏ పార్టీ అయినా గెలిచిన తర్వాత ప్రతిపక్షంలో గెలిచిన పార్టీ అధికార పార్టీకి రావడం కామన్. అది ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ కూడా నడుస్తుంది కాబట్టి దానికి ఒక రీజన్, అభివృద్ధి కోసం మారడం అని చెప్పేసి. అదే ఎవరైతే అవకాశం ఇచ్చి ఎవరైతే గెలిపించిన పార్టీని అధినాయకుని తిట్టి ఇటు వస్తారు. అది మీ పార్టీ అయినా వేరే పార్టీ అయినా ఓకే. ఒకవేళ మీ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఇప్పుడు కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. ఐ జస్ట్ వాంట్ టు సే, విడుదల రజనీ గారు పార్టీ మారతారు ఒకవేళ అధికారంకి వస్తారు, మళ్ళీ ఆ పేరు వినిపిస్తుంది. కాబట్టి స్ట్రైట్ క్వశ్చన్, వస్తే మీరు తీసుకుంటారా? ఇప్పుడు ఆ పేరు ఎందుకు వినిపిస్తుంది అంటే, టీడీపీ అధికారం వస్తుంది కాబట్టి మేము మళ్ళా మారుతాం అనే ఊహాగానాలతో నువ్వు చెప్తావు. నేను చెప్పాను ఓకే, వదిలే దాని గురించి. నువ్వు అడిగిన క్వశ్చన్ స్ట్రైట్ గా నేను సమాధానం చెప్తా. ఇంతవరకు రాజకీయం వేరు, ఈ 2019 నుంచి 2024 వరకు జరిగిన రాజకీయం వేరు. ఇదంతా పర్సనల్ రాజకీయం అయిపోయింది. పర్సనల్ గా దాడులు చేయడము, ఇంట్లో వాళ్ళని తిట్టడం, అసెంబ్లీలలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, రాజకీయాన్ని భ్రష్టు పట్టించినారు. అంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే ఏదైనా ఎవడైనా సబ్జెక్ట్ మాట్లాడాలా? వచ్చిన ప్రతి నా కొడుకు తిట్టడమే. ఏంది నువ్వు తిడితే పెద్ద తోబా? తిట్టింది మాటలు కావేమో, అయ్యన్న పాత్ర గారు తిట్టింది మాటలు కావేమో, రోజా గారిని పట్టుకొని మాది ఇంత పెద్ద ఉంటది, మీది ఇంత చిన్న ఉంటది. సీనియర్ నాయకులు ఉండి నేను ఒక మాట చెప్తారా, నేను వైసీపీ సంస్థలో కాదు, వైసీపీ కూడా మంచి వ్యక్తులే, వాళ్ళు కూడా మీలాగానే. కానీ ఒక పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు కానీ వాళ్ళు విమర్శించే మాటలు ఏంటిది? ఇంకోరైనా పేరేంది, లోపలేసి జగన్మోహన్ రెడ్డి గట్టిగా ఇచ్చిన చూడండి, ఆయన పేరేంటిది, ఈ విజయవాడలో కూర్చొని ప్రెస్ మీట్లు ఇస్తారు చూడన్న, పటాభి గారు ఇచ్చింది కదా ఖర్చులకి. అలాంటి వ్యక్తులను, ఇలాంటి వ్యక్తులు కోపం వస్తుందా రవి? కోపం వస్తుందా? అలాంటి వ్యక్తులు, మీలాంటి యువకులు పార్టీ కోసం కష్టపడే వ్యక్తులకి ఏం మెసేజ్ ఇస్తారు? ఎందుకంటే వాళ్ళు తిట్టరని చెప్పేసి మీరు తిడతారా? ఇంత పెద్దగా ఉంటుందా, ఇంత చిన్నగా ఉంటుందా? ఒక రోజు లోకేష్ గారిని పంపిస్తే అర్థమవుతుంది మొగోడా కాదా. ఇది నేను చెప్పేది అదే.
ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు రాజకీయంలో ఉండబట్టి ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 40 ఏళ్ళు అయింటది, 40 years అయింటది. అదే అయ్యన్న పాత్రుడు గారు 2019 ముందు ఎప్పుడు ఇట్లా మాట్లాడలే. వాస్తవం అది. నేను కూడా కరెక్టే నేను ఒప్పుకుంటాను. 2019 వరకు ఇట్లా ఎవరు ఇట్లా మాట్లాడలే. టీడీపీ పర్టికులర్ గా టీడీపీ నుంచి నేను చెప్పేది, వైసీపీ గురించి నేను తర్వాత మాట్లాడతా. టీడీపీలో 2019 నుంచి 24 వరకు ఇట్లాంటి ఏదైనా కొంతమంది మాట్లాడింటారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది ఇన్ని తట్టుకోలేక ఇంకా ఇది స్టార్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి. పర్సనల్ గా అతను తిడితే బాగుండు, తిట్టిస్తాడు కదా, ముసి నవ్వులు నవ్వుతుంటాడు కదా పక్కన కూర్చొని తిడతా అంటే, అది ఇష్టం కదా అతనికి. అందుకే వాళ్ళు స్టార్ట్ చేసినారు, ఆ రాజకీయాన్ని భ్రష్టు పట్టించినారు. ఏపీలో రాజకీయాన్ని భ్రష్టు పట్టించినారు. ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి నాయకులు మనకు అవసరం లేదు. నువ్వేమని అనుకో, నువ్వు ఈ పొద్దు అతనికి సపోర్ట్ గా మాట్లాడొచ్చు, మాట్లాడకపోవచ్చు, కానీ నీ మనసుకు తెలుసు ఇట్లాంటి రాజకీయాలు ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా మంచివి కాదు. ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి వాళ్ళు పనికి రారు. అట్లాంటి వాళ్ళను ఏ పార్టీ అయినా సరే, టీడీపీ అయినా వైసీపీ అయినా, పార్టీలు మారితే వాళ్ళని రాణించుకోకూడదు. నువ్వు చెప్పే పలానా సో అండ్ సో పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికారం యూజ్ చేసుకొని మళ్ళీ జంపింగ్ చేయాలనుకున్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళని ఏ పార్టీ అయినా ఎంకరేజ్ చేయకూడదు. మరి మీ పార్టీ చేస్తే టీడీపీ పార్టీ తీసుకుంటే చేయదని నేను నమ్ముతానన్నా. ఒకవేళ తీసుకుంటే బాబు గారు చేయకూడదు అని మా ఏదైనా ఏమంటారు, మా ఒపీనియన్ చేయకూడదు. ప్రజల ఒపీనియన్ కూడా అదే. ఇంకా చేసుకుంటే విలువ ఏముంటది రాజకీయం? మీ పార్టీకి విలువ ఉండదు అంటాం. ఎవరికి ఉండదు, రాజకీయానికి విలువ ఉండదు అసలు. మీ పార్టీ అధికారంలోకి వస్తే తీసుకుంటే విలువ ఉంటుందా లేదా? ఉండదన్నా, డైరెక్ట్ గా చెప్తాను నేను ఇప్పుడు వాళ్ళు తీసుకున్నా నేను డైరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ ఇది నేను వాస్తవం చెప్తున్నాను. టీడీపీ కోసం కష్టపడింది టీడీపీ యువత, ముఖ్యంగా రవితేజ లాంటి వ్యక్తులు కానీ మారుమూరు ప్రాంతంలో చాలామంది కేసులు కట్టించుకొని దెబ్బలు తిని హత్య ప్రయత్నాలకు కూడా ఎదురుపడి లైఫ్లో చాలామంది టీడీపీకి ఈ స్థాయికి రావడానికి కారణం మెయిన్ తెలుగు యువత, సోషల్ మీడియా. ఐ రెస్పెక్ట్ ఎవ్రీవన్. పార్టీలు ఇచ్చిపెడదాం, పార్టీ ఇంకా బ్రతకదు అనే టైంలో నారా లోకేష్ గారు పాదయాత్ర, యువగలం పాదయాత్ర వల్ల టీడీపీ ఈ పొద్దు రవితేజ నా ముందు కూర్చొని చెప్తున్నారు కదా 120 సీట్లు ప్లస్ అని, ఆ నమ్మకం తీసుకొచ్చింది నారా లోకేష్ గారు. ఇదే నారా లోకేష్ గారిని హేళన చేసినారు, ప్రతి ఒక్కరు హేళన చేసినారు, బాడీ షేమింగ్ చేసారు, లాంగ్వేజ్ని షేమ్ చేసిరు, వాట్ ఎవర్. బట్ ఇదే నారా లోకేష్ గారు టీడీపీని బతికించినాడు. లాస్ట్ 2 years బ్యాక్ ఏదైతే యువగలంతో తను తీసుకున్న ఓ పాదయాత్ర జనాల్లోకి ఒక కాన్ఫిడెన్స్ నింపింది, యువతకి నమ్మకం కల్పించింది. ఈ పొద్దు నా ముందు కూర్చున్న రవితేజ లాంటి యువకులకి ఎంతోమందిని ధైర్యంగా ఎదుర్కొనేలా చేసింది. రిగ్గింగ్లు పడకుండా పోలింగ్ బూత్లో ఏజెంట్లు కూర్చోబెట్టే స్థాయికి తీసుకొచ్చింది. టీడీపీ ఈ పార్టీకి మూల కారణం అవునన్నా కాదని నారా లోకేష్ గారు. ఆల్ ద క్రెడిట్ గోస్ టు నారా లోకేష్ గారు. ఇన్ఫ్యాక్ట్ నారా లోకేష్ గారు చేసిన యువగలం తర్వాతనే మానాడు పెద్ద హిట్ అయింది ఒంగోలులో. సో ఆల్ ద క్రెడిట్ గోస్ టు నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారికి ఒక రిక్వెస్ట్, బికాజ్ ఐ ఆల్రెడీ మెట్ నారా లోకేష్ గారు ఈజ్ సచ్ ఎ డైనమిక్ పర్సన్, నేను ఒప్పుకుంటా. నారా లోకేష్ గారిని అందరూ ఒక జోకర్ లాగానో ఇంకేదో చూసుకుంటారు, కానీ ఒక 10 నిమిషాలు నారా లోకేష్ గారితో కూర్చుంటే ఆయన మెచ్యూరిటీ లెవెల్ అని అర్థమవుతుంది. ఆల్రెడీ నేను కూర్చున్నాను కాబట్టి నేను తెలుసు. నారా లోకేష్ గారికి ఒక రిక్వెస్ట్, పార్టీని తిట్టి పార్టీ మారిన వ్యక్తులు ఉంటారు కదా, మళ్ళీ అది మీ పార్టీలను తీసుకోవడం సంస్కృతి మాత్రం పురుష పెట్టండి. యువత ఎవరైతే పార్టీ కోసం జెండా మోసి కేసులు పెట్టి మీరు అన్నారు కదా రెడ్ బుక్లో రాసుకున్న వాళ్ళు అంటూ చూసినావా, ఆ కారకులు, ఆ రెడ్ బుక్లో పేరు ఎక్కడానికి కారకులు ఉన్న కారణమైన వ్యక్తులు, ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు, వాళ్ళని మీరు రికగ్నైజ్ చేయండి. ఇప్పుడు టీడీపీ పార్టీ 23 మంది తీసుకున్నారు కాబట్టి లాస్ట్ టైం జరిగిన ఇన్సిడెంట్ మళ్ళీ రిపీట్ కాకుండా చూడండి. అండ్ మోర్ ఎవర్ టీడీపీ ఒకవేళ గెలిస్తే దానికి మెయిన్ కారణం యాజ్ ఐ సెడ్ నారా లోకేష్ గారు అండ్ సోషల్ మీడియా అండ్ గ్రౌండ్ లెవెల్లో పార్టీని బతికిస్తున్న నా ముందు కూర్చున్న రవితేజ లాంటి వ్యక్తులు చాలామంది యువత కారకులు. సో అదొక స్మాల్ రిక్వెస్ట్. సో రవి నేను చెప్పింది ఫ్యాక్ట్. అవునన్నా, అది ఏ పార్టీ చేసినా తప్పే, అది ఏ పార్టీ చేసినా తప్పే. ఎందుకంటే రాజకీయం మారాలన్నా, ఇట్లాంటి రాజకీయం మాకొద్దు. ఆ రాష్ట్రానికి మంచిది కాదు, దేశానికి మంచిది కాదు, మా భవిష్యత్తుకు కూడా మంచిది కాదు. ఇట్లాంటి రాజకీయం ఎవరికి వద్దు, ఉండకూడదు.
ఇట్లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. రైట్, ఒకటి మాత్రం ఫ్యాక్ట్స్. ఈసారి 2024లో ఎలక్షన్ జరిగింది, జగన్మోహన్ రెడ్డి కావాలా వద్దా అంతే. చంద్రబాబు నాయుడు మొహం చూసి ఓటేయాలా, పవన్ కళ్యాణ్ ఓటు చూసి ఓటేయాలా, లేకపోతే బీజేపీ చూసి ఓటేయాలా కాదు. ఈసారి ఎలక్షన్ జరిగింది 2024లో. 2024లో ఎలక్షన్ ఏపీలో జరిగింది. ఎలక్షన్ కేవలం జగన్మోహన్ రెడ్డి కావాలా వద్దా అంతే. ఇది ఫ్యాక్ట్. ఎందుకు అనుకుంటున్నాం అట్లా? అంతే. ఇది చంద్రబాబు నాయుడు గొప్పతనమో పవన్ కళ్యాణ్ గొప్పతనమో మీ కూటమి గొప్పతనం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కావాలనుకుంటే ఓట్లేసి గెలిపిస్తారు, వద్దనుకుంటే మేమేం పని చేయకపోయినా, మా మేమేం కష్టపడకపోయినా, ఓటేసి మేము నమ్మకం కల్పించుకోకపోయినా ఇంట్లో కూర్చున్నా ప్రజలు ఓట్లేస్తారా? అంతే. నేను ఎట్లేస్తారన్నా? చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి మేము గారు కష్టపడి కోపంతో వేస్తే గెలుస్తారేమో తప్ప మేము 5 సంవత్సరాలు కష్టపడి ఇంటింట తిరిగి ఏమైనా 2 సంవత్సరాలు మీరు కరోనాలో ఇంట్లోనే ఉన్నారా, మళ్ళీ మీరు కష్టపడింది అని చెప్పేసి. రవితేజ లెట్స్ స్పీక్ అబౌట్ ద ఫ్యాక్ట్స్. ఈసారి ఎలక్షన్ జరిగింది. నువ్వే యువత కష్టపడి పని చేశారు, పని చేసిరు, నమ్మకం కల్పించినారు అన్న, నమ్మకం కల్పించినారు. టీడీపీ పార్టీ చచ్చిపోయే పార్టీని బతికించింది నారా లోకేష్ బతికించినాడు. ఆ నమ్మకాన్ని చూసి మీలాంటి వ్యక్తులు ఉరికినారు. ఈసారి నమ్మకం కల్పించినారు, పొత్తులు పెట్టుకున్నారు తప్ప. కానీ లాస్ట్ ఈ ఎలక్షన్ అయింది కేవలం జగన్మోహన్ రెడ్డి కావాలా వద్దా అంతే. వైసీపీ ప్రభుత్వం కావాలా వద్దా, ఇదే మీద నడిచింది. అది ఫ్యాక్ట్. నువ్వు ఏదైనా అనుకో, అధికారంలోకి టీడీపీ పార్టీ రావాలా, రాష్ట్రం బాగుపడాలని మేము అనుకుంటున్నాం. అవతల మీరు ఏమని అనుకోండి, అది పాయింట్ కాదు అసలు. అక్కడ ఇప్పుడు రేపు పొద్దున గెలిచిన తర్వాత మేము సింగిల్ గా వచ్చినాం, అప్పుడు కూడా మాట్లాడండి, మాకేం అభ్యంతరం లే. జగన్మోహన్ రెడ్డి కావాలా వద్దా, ఎలక్షన్ జరిగింది, ఏదైనా మాట్లాడుకోండి. ఇప్పుడు మా మెయిన్ అజెండా ఏంటంటే ఈ కూటమి అధికారంలోకి రావాలా, రాష్ట్రం బాగుపడాలా, యువత భవిష్యత్తు బాగుపడాలా, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలా, దేశంలో ఆంధ్ర రాష్ట్రం ముందుండాలా. ఇంతవరకు ఈ 5 ఏళ్లలో ఆంధ్ర రాష్ట్రం క్యాపిటల్ ఏందిరా అంటే మాకు చెప్పలేని పరిస్థితి. అట్లాంటి దౌర్భాగ్యం ఏ రాష్ట్రం. భయపడకండి, June 4 తర్వాత విశాఖ అవుతుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి June 4 తర్వాత సరే, జూన్ 2024లో విశాఖ అంటాడు, రేపు పొద్దున మళ్ళా 2029లో కర్నూలు అంటాడా? అదేనా 3 రాజధానులు అంటే 3 సార్లకు 3 రాజధానులు ఇవేనా? ఒకటి అమరావతి, నెక్స్ట్ వైజాగ్, మళ్ళా 29కి కర్నూలా? అప్పటి వరకు 20 ఇది ఇంకా అమరావతి నాశనం చేసినాడు, రేపు పొద్దున మళ్ళా అధికారంలోకి వచ్చి వైజాగ్ ని నాశనం చేస్తాడు, మళ్ళా అధికారంలోకి వచ్చి ఇంకేంది. ఇప్పటికే రాష్ట్రం అంతా నాశనం అయిపోయింది. ఓకే రవితేజ, లాస్ట్ క్వశ్చన్, లెట్స్ క్లోజింగ్ దిస్ ఇంటర్వ్యూ. నేను కేవలం ఎలక్షన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 120 సీట్లు 150 సీట్లు గెలుస్తున్నామని కాన్ఫిడెన్స్ చెప్పారు. మరి బాబు గారు కానీ లోకేష్ గారు ఏ పొద్దు వచ్చి స్టేజ్ మీద ఈ 15 రోజుల నుంచి ఏం చెప్పలేకపోతున్నారు, ఇది భయమా అది అని చెప్పేసి దాని మీద అడిగినాను. అండ్ లాస్ట్, ఒకవేళ టీడీపీ పార్టీ గెలిస్తే ఏం చేస్తారని మీరు చెప్పినారు, ఓడిపోతే మీ పరిస్థితి ఏంటి? అదే చెప్తాను కదా, మళ్ళీ 5 ఏళ్ళు పోరాటం చేస్తాం. ఉంటారా? ఇంకా ఉంటారు, బతుకుంటారు. పులివేంద్ర రవితేజ దాంట్లో పులి ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటది. నాయకుడు ఎవరు? ఈ మాట నువ్వు గుర్తుపెట్టుకో. నాయకుడు ఎవరు? నాయకుడు ఏందన్నా, ఇప్పుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా. లోకేష్ గానీ, జూనియర్ ఎన్టీఆర్ గానీ ఇట్లా వస్తారేమో కొత్త. నువ్వు రావచ్చు, దానికి ఏముంది. వాళ్ళదే కదన్నా, వాళ్ళ ఫ్యామిలీలే కదా. ఎన్టీఆర్ గారు సేమ్ ఫ్యామిలీ, లోకేష్ అన్న సేమ్ ఫ్యామిలీ. ఎవరైనా రావచ్చు, ఆ పార్టీలోకి ఎవరైనా రావచ్చు, ఎవరైనా వచ్చి పని చేయొచ్చు. నారా వేరు, నందమూరి వేరు కదా, వాళ్ళంతా ఒకటే కదన్నా. ఇప్పుడు ఎవరు నారా ఇప్పుడు చంద్రబాబు నాయుడు నారా కదా, నందమూరి బాలకృష్ణ గారు కూడా ఉన్నారు కదా, అంటే సొంత బాహమరిదే కదా. నాకు అర్థమైపోతుంది ఏంటంటే నారా నందమూరి కలిపితేనే టీడీపీ పార్టీ. చూద్దాం, లెట్స్ సీ. June 4 రోజు పులివేంద్ర రవితేజ చెప్పుకుంటాడా, లేకపోతే గమ్మున సంసారం బంద్ చేసి, రాజకీయ సంసారం బంద్ చేసుకొని హైదరాబాద్ లో దుకాణం ఓపెన్ చేసుకొని మీ జగన్మోహన్ రెడ్డిని చూసుకోమన్నా, ఇవన్నీ మాకెందుకు చెప్తావు ఊరికే. రైట్ చూద్దాం 4th రోజు జైలు పోవడానికి రెడీ ఉండమని చెప్పు, తిహార్ జైలుకు పోవడానికి రెడీ ఉండమని చెప్పు మీ జగన్. బాగా తెలుసు కదా, మీకు అందరికి సంబంధాలు ఉంటాయి కదా, ఫోన్ చేసి చెప్పు. ఓకే రైట్, లెట్స్ క్లోజింగ్ దిస్. నేనేం చెప్పాను అబ్బా, ఎందుకంటే మీరు మెంటల్లీ ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి ఐ కాంట్ సే ఎనీథింగ్. రైట్, నువ్వు నాకు చెప్తున్నావు కదా, నాకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి నువ్వు చెప్పుకుంటావు కదా, నేను మీకు చెప్పాను. ఎందుకంటే ఆల్రెడీ మీరు మెంటల్గా ప్రిపేర్ అయినారు కాబట్టి. మేము మెంటల్ గా ప్రిపేర్ అయినాం ఆల్రెడీ, గవర్నమెంట్ వచ్చేది మాదే, మేము ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయినాం. లెట్స్ వెయిట్ ఫర్ ద 4th. ఓకే, లెట్స్ క్లోజ్ ది ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.